యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను బిల్లు ప్రిపేర్ చేశాను. రేపు మీరు న్యూస్ వింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్కి తిరుపతి కనెక్షన్ ఏంటి? ఎవరు అడుగుతున్నారు? నేను ఎప్పుడు అడగలేదు. హైదరాబాద్ చాలా బాగుంది, అది తెలంగాణలో కంటిన్యూ అవుద్ది. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను కదా. చూడు బాబు, లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి, ఒక హోలీ టెంపుల్ని అన్హోలీ చేస్తే. కానీ జూలై 23ని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది. ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? దానికి ముందు జవాబు చెప్పాలి. అంటే 100 రోజులు మీరు ఫెయిల్ అయిపోయింది డిస్ట్రాక్ట్ చేయడానిక, స్టీల్ ప్లాంట్ని సీక్రెట్గా అమ్మడానిక, ప్రత్యేక హోదా కావాలని కోర్టులో ఫైల్ చేయి. కనీసం నేను ఫైట్ చేస్తున్నాను 6 కోట్లు ఆంధ్రుల తరపుని, 15 కోట్లు తెలుగు ప్రజల తరపుని. మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదని అడుగుతున్నాను చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని. మొన్న విశాఖపట్నంలో 38 మంది ప్రాణాలు పోతే ఎన్వైర్మెంటల్ కంపెనీ నెగ్లిజెన్సీ వల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? వరదలు వచ్చి 10 లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలట. ఎవడడుగుతున్నాడు నీతో సెల్ఫీలు? నాతో కోర్టుకి రా. ఇవాళ కొన్ని వందల మంది సెల్ఫీలు తీసుకున్నారు. నాతో జడ్జిలు సెల్ఫీలు తీసుకుంటున్నారు, లాయర్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు, ప్రెసిడెంట్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అందుకని బయటికి వెళ్ళమా? ప్రజల కొరకు నేను ఉంటాను, అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? సనాతన ధర్మం, సనాతన గొడవలు ఎందుకు మనకి? హిందువులు హిందూ పని చేయని, ముస్లింలు ముస్లిం పని చేయని, క్రిస్టియన్స్ క్రిస్టియన్ పని చేయని, అందరం దేశంలో శాంతిగా ఉందాం. కారణం ఏంటంటే ఎలాగా ఫెయిల్ అయిపోయారు. 100 రోజుల్లో ఇచ్చిన 6 వాగ్దానాలను నెరవేర్చలేదు, స్టీల్ ప్లాంట్ని కాపాడలేదు, ప్రత్యేక హోదా తేలేకపోయారు. మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్నది మోదీ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు గొడవలు పెట్టాలా? అప్పుడు మోదీ ఎలాగైతే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడో ఎలక్షన్స్ ముందు, లేదా చైనా ఆక్యుపై అంటాడో, లేదా ప్రపంచంలో వెళ్ళి నేను లెక్చర్ ఇస్తాను అంటాడో శాంతి దూతలాగా, ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. ఎలాగ చంద్రబాబు నాయుడు ముసలైపోయాడు, బీజేపీ ఎలాగ 1% లేదు, ఒరే నువ్వు రెచ్చగొట్టు, వైసీపీలో ఉన్న ఎవడైనా యూజ్లెస్ ఫెలోస్ ఉంటే వాళ్ళు వచ్చి నీ పార్టీలో చేరుతారు, చేర్చుకో. ఆల్రెడీ ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ 2029లో ముఖ్యమంత్రి చేస్తాడు. అటు ఎదవ, ఒక ఎదవ. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, 13 లక్షల కోట్ల అప్పులు తీర్చండి, 1 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వండి, ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చండి. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇవ్వండి. ఇంటికి 15,000, 18,000, 20,000, 30,000 అన్నారు. ముందు అది ఇచ్చి చూపించండి. ఇప్పుడు దాకా మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. మళ్ళీ ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణే గవర్నమెంట్, చంద్రబాబు నాయుడే. మళ్ళీ 2029 అప్పటికి రాష్ట్రమే ఉండదు నేను కాపాడకపోతే, ప్రత్యేక హోదా తీసుకురాకపోతే, స్టీల్ ప్లాంట్ని అడ్డుకోకపోతే. బీ కేర్ఫుల్, మైండ్ యువర్ లాంగ్వేజ్. డియర్ పవన్ కళ్యాణ్, ఐ లవ్ యూ యాజ్ అ లిటిల్ బ్రదర్. I blessed you. I laid hands and prayed for you at your home. But don't speak whatever you want to speak. Little English that you know. Please mind your language. Understand what you are speaking. Close your eyes for 11 days. Pray to unite Christian, Hindu, Muslims. Dividing is very easy. Uniting is very difficult. Twin towers were destroyed in the matter of minutes in the US. Worth billions of dollars. To build those twin towers, it took years. First, do what you promised to the people of Andhra Pradesh. When you fail to do, come, let us work together. I am here to help you. Thank you very much. 100 రోజుల ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100 జీరోలు. ఏం చేశారు? అదే జీరోలు, ఒకట్లేని జీరోలు. మరేంటది? ఏం చేశారు చెప్పమనండి. ఫ్రీ బస్ ఇచ్చారా? పెన్షన్లు ఇచ్చారా? కంపెనీలు పెట్టారా? కమిటీలు వేస్తారట వీళ్ళు. ఇలాగ 5 సంవత్సరాలు డ్రామాలు ఆడతారు. పవన్ కళ్యాణ్ ఈజ్ అ గుడ్ యాక్టర్. బీ అన్ యాక్టర్. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. లేకపోతే
ముందు ఇన్ని పార్టీలు మారుతారా? ముందు ప్రజారాజ్యం పెట్టారు, చాప్టర్ క్లోజ్, కాంగ్రెస్లో కలిసిపోయారు అన్నదమ్ములు ఎదురును.